వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ మరోసారి జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ జాతీయ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఒకప్పుడు ర్యాంకింగ్స్లో ఎక్కడో 24వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్లో నంబర్ 1 పొజిషన్కి చేరుకోవడం పరిపాలనా వ్యవస్థలో జరిగిన మార్పులకి నిదర్శనంగా భావిస్తున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం ఈ విజయానికి కీలక కారణమైందని అభిప్రాయం. గ్రామస్థాయిలో ప్రజాపాలనని బలోపేతం చేయాలి అనేటువంటి లక్ష్యంతో రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది కేవలం పరిపాలనా కార్యక్రమం మాత్రమే కాకుండా ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో గ్రామాల అవసరాలను గుర్తించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించే ప్రక్రియగా మారింది. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు రూపకల్పన జరగడం, గ్రామస్థాయిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టడం ప్రత్యేకతగా నిలిచాయి. ఫలితంగా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, తాగునీటి సదుపాయాల వంటి మౌలిక వసతుల అభివృద్ధి వేగం పెరిగింది. ఈ ఏడాది జాతీయ అవార్డుల్లో కూడా ఏపీ గ్రామాలు అనేక విభాగాల్లో ప్రతిభ కనబరిచాయి. ముఖ్యంగా పేదరిక నిర్మూలన, అలాగే జీవనోపాధి మెరుగుదల విభాగంలో వైఎస్ఆర్ కడప జిల్లాలోని చెముళపల్లి గ్రామం దేశంలోనే 2వ స్థానాన్ని దక్కించుకుంది. ఇది రాష్ట్రానికి గర్వకారణం. అలాగే ఆరోగ్యకరమైన పంచాయతీ, నీటి సమృద్ధి ఉన్న పంచాయతీ విభాగాల్లో కూడా ఏపీ గ్రామాలు టాప్ ర్యాంకులో నిలవడం గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల ప్రభావాన్ని చూపిస్తోంది. ఇక పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉద్యోగుల ప్రోత్సాహం, పరిపాలనా సంస్కరణలకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. సుమారు 10,000 మంది పంచాయతీరాజ్ ఉద్యోగులకి పదోన్నతులు కల్పించడం ద్వారా వ్యవస్థలో జవాబుదారీతనం, పనితీరు మెరుగుపడిందని అధికారులు చెప్తున్నారు. గ్రామస్థాయిలో పనిచేసే సిబ్బందికి ఉత్సాహం కలిగించడం వల్లే అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయనేది ప్రభుత్వ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఈ విజయం మీద స్పందించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్వరాజ్యమే నిజమైన అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో పల్లెల్లో నిజమైన స్వరాజ్యాన్ని తీసుకురావడమే తమ లక్ష్యం అని చెప్పారు. కేవలం అవార్డులు సాధించడం కాదు, గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలు నిజంగా మెరుగుపడటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అధికార వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి గ్రామమే దేశానికి వెన్నెముక అన్న మహాత్మా గాంధీ ఆలోచనని ఆధునిక పరిపాలనతో మేళవిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిలో కొత్త మోడల్ని సృష్టిస్తోంది అని ఈ జాతీయ అవార్డులు మరోసారి నిరూపించాయి. ఇక మాట్లాడే వాళ్ళు ఉంటారు, మూలకెళ్ళి పడుకున్నాడు, ఆరోగ్యం బాగాలేకుండా కృష్ణారామ అనుకుంటున్నాడు, ఏం చేశాడు, ఏం చేస్తాడు, ఇది అని మాట్లాడేటువంటి కొన్ని గార్ధవాలు ఉంటాయి. అదేనండి గాడిదలు. అటు ఏం చేస్తాం, ఊరికే వండర పెట్టడం తప్ప ఏమీ లేదు, ఏమీ చేయలేదు. ఇక కోర్టుల్లో కేసులు, అసలు ఎవడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనేటువంటి పదవికి రాజ్యాంగ అర్హత లేదు, ఆయన పెద్ద ఇది, లేదంటే సినిమాలు చేస్తాడు, సినిమాలు ఎందుకు చేస్తున్నాడు, అసలు ఏ హక్కు ఉంది చేయడానికి, ఆయన సినిమాలకి మళ్ళీ ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టేస్తున్నారు ప్రచారాలకి అన్నిటికీ కూడా, దీని మీద సిబిఐ ఏసీబీ ఎంక్వైరీలు వేయాలి అని కోర్టుకెళ్ళి చీవాట్లు తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇవేం కనిపించవు, వాళ్ళకి ఇవి ఏవి కనిపించవు. ఆయన రాజకీయం కానీ, ఆయన ఆలోచన సరళం కానీ, ఆయన నిర్దిష్టంగా వేసుకున్నటువంటి ఒక ప్రణాళిక కానీ, ఎందుకంటే పార్టీలోనే కొంతమందికి అర్థం కాక బయటికి వెళ్ళి నోరేసుకుని పడిపోతున్నారు. జనసేన పార్టీలోనే ఆయన ఆలోచన ఏంటి, ఆయన ఏం చేస్తున్నాడు, దానివల్ల రాష్ట్రానికి ఏం ఒరుగుతోంది, ఇవేవి వాళ్ళకి అర్థం కాక చాలామంది బయటికి వెళ్ళి నోరేసుకుని మరీ పడిపోతున్నారు. ఆ నోళ్ళకి కట్టడి ఈ సమాచారం. ఇంకోసారి ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అన్నటువంటి వాళ్ళకి ఇదిగో పనితీరు జాతీయ స్థాయిలో ఇలా ఉంది, ఇదే సమాధానం. ఇవన్నీ ఇప్పుడు కేవలం మాటల్లోనే సరిపోతాయి. రేపన్న రోజు జన సైనికులు ఏమైనా చేతల్లో చెప్తే మాత్రం అది వాళ్ళ కర్మ, ఇంకేం చేయలేం, ఇలా వాగే వాళ్ళందరికీ కూడా. సో దయచేసి జన సైనికులు మాత్రం ఈ మంచి విషయాన్ని పంచుకోండి. వాళ్ళ నోట్లు మూత పడకపోతే అప్పుడు తర్వాత మీ డిస్క్రిప్షన్ మీది. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.